అందరికీ వందనాలండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయాన్ని చదువుకుందాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అద్దమిచ్చినట్టి షాలేము రాజుని అద్దము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇతడెంత గనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారుల నుండి యాజకత్వం పొందినవారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞలను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వారిని ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడునన్న మాట కేవలము నిరాపేక్షమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమైన చెప్పిన 10 వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన యెడల అవశ్యముగా యాజక ధర్మం సహా మార్చబడును. ఎవని గురించి ఈ సంగతులు చెప్పబడును? ఆయన వేరొక గోత్రములో పుట్టాను. ఆ గోత్రంలోని వాడెవడను బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించినట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి గాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. ఎలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆ విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనదైనను నిష్ప్రయోజనమైనదైనను అది విచారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక అతడు మరి శ్రేష్టమైన నిబంధనకు పోట కాపాయెను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు. కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాపపడెడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడయ్యను. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయెను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము ప్రవేశించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును. కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించును గనుక ఈయన ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత తన ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. ఆమేన్.
ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారుని ప్రభా, ఈ యొక్క వాక్యం ప్రభా మా హృదయం మీద ఫలించడానికి, వాక్యానుసారంగా మా జీవితాలు ఉండడానికి సహాయం దయచేతండి. ఈ యొక్క వాక్యాన్ని ఉన్న బిడ్డలకు నాయన వారి యొక్క అంతరంగ కోరికలను, బహిరంగ కోరికలను మీరు తీర్చండి ప్రభా. వారు ఏ కొదవతో కలిగి ఉన్నారో ప్రభా తండ్రి, ఏది కావాలని ప్రభా మొరపెడుతున్నారు, వింటున్న దేవుడో కదా ప్రభా, దాన్ని అడిగి వాటన్నిటిని పొందుకోవడానికి సహాయం దయచేతండి. మారు మనసు లేని వారికి మారు మనసును, బాప్తిస్మం లేని వారికి బాప్తిస్మాన్ని దయచేసి నడిపించండి ప్రభా. నీ వచ్చినప్పుడు ప్రభా, నిన్ను ఎదుర్కొనే గుంపులో ప్రభా మీరే మమ్మల్ని అందరినీ సిద్ధం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.